జై శ్రీరామ్. ధర్మపీఠం ఆధ్యాత్మిక ప్రచార వేదిక తరఫున మీ వంశీ కృష్ణ శర్మ. నేను ఈ మధ్య క్రాంతి గారి ఇంటర్వ్యూలలో, వేరే వాళ్ళ ఇంటర్వ్యూలలో కూడా మన జాన్ పాల్ గారి ఇంటర్వ్యూలు బాగా గమనించడం జరిగింది. జాన్ పాల్ గారికి నేను ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలలో సారాంశం కేవలం క్రీస్తుని నమ్ముకున్న వాడే మనిషి, మిగతా వాళ్ళు మనుషులే కాదన్న విధంగా మీరు మాట్లాడడం జరుగుతుంది. నేను యేసుక్రీస్తు లేడు అనను, మీలాగా. అలాగే అల్లా లేడు అనను, రాముడు లేడు అనను. ఎవరి దేవుడు వాళ్ళకు ఉన్నాడు. మీ అందరికీ యేసుక్రీస్తు దేవుడు. మీరు వారిని పూజించాలి. మీరు వారి సంబంధించిన కార్యక్రమాలు ఏవే ఉన్నాయో అవన్నీ చేసుకోండి. అలాగే మేము నమ్మిన దేవుళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు మేము చేసుకుంటాం. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే మీ విషయాల గురించి, మీ యేసుక్రీస్తు గారి గురించి, వారికి సంబంధించిన దైవిక విషయాల గురించి మీరు గొప్పగా చెప్పుకోండి. దాంట్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మీరు ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలో చాలా తప్పుగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని నమ్ముకొని వాడు మనిషి కాదు, యేసుక్రీస్తుని నమ్ముకొని వాడు నరకానికే పోతాడు, మిగతా దేవుళ్ళే లేరు అన్నమాట మీరు అన్నమాట చాలా తప్పు. దీన్ని ధర్మపీఠం తరఫున ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. ఇది మీరు ఇంకా ఇలానే కనుక మాట్లాడుతూ వెళ్తే దీని విషయంలో మేము వేరే విధంగా కూడా మాట్లాడాల్సి వస్తుంది. కానీ మాకు అలాంటి సంస్కారం ఉన్నవాళ్ళం కాబట్టి, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసుకునే వాళ్ళం కాబట్టి, అన్ని మతాలు అన్ని కులాలు ఒకటే అనుకునే వాళ్ళం కాబట్టి, మనుషులంతా ఒకటే అనుకునే వాళ్ళం కాబట్టి, అన్ని జాతుల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని ఒకే విధంగా మా వాళ్ళుగా, మా సొంత వాళ్ళుగా చూసే వాళ్ళం కాబట్టి, మేము ఇప్పటిదాకా వేరే దేవుడు లేడు, వేరే దేవుడిని నమ్మద్దు, వేరే మా శ్రీరాముని కొలిచేవాడు తప్ప వేరేవాడు మనిషి కాదు, వాడు నరకానికి పోతాడు, ఇంకెక్కడికో పోతాడు, ఇలాంటి విషయాన్ని ఎన్నడూ కూడా ఏ హిందువు కూడా మాట్లాడు. కాబట్టి దయచేసి ఎవరికి నచ్చిన దేవుణ్ణి వారు కొలవండి, ఆ దేవుని మీరు పొగడండి, ఆ దేవుడికి సంబంధించిన విషయాలు చాలా గొప్పగా చెప్పుకోండి. కానీ పరాయి దేవుడి గురించి తప్పుగా మాట్లాడడం అనేది మాత్రం చాలా చాలా తప్పు. ఇది మరి జాన్ పాల్ గారు, మణికంఠ అలియాస్ మణికంఠ గారు, మణికంఠ స్వామి గారు, ఇది బాగా చక్కగా గుర్తుంచుకోవాల్సిన విషయం. మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు మీకు తండ్రిలా కనిపిస్తారు, మీ అమ్మగారికి భర్తలా కనిపిస్తారు, వారి నాన్నగారికి కొడుకులా కనిపిస్తారు. ఈ విధంగా డిఫరెంట్ రిలేషన్షిప్స్లో కనిపిస్తారు. అలానే దేవుడు మీ క్రీస్తులా కనిపిస్తారు, మాకు రాముడిలా కనిపిస్తారు, ఇంకొకరికి అల్లాలా కనిపిస్తారు. ఎవరికి కనిపించిన విధంగా, ఎవరి ఆలోచన పరంగా వారి దేవుడిని కొలుచుకుంటారు. అంతేగాని నా దేవుడు మాత్రమే దేవుడు, పక్కవాడికి దేవుడు లేడు, ఇంకో దేవుడే లేడు అసలు ప్రపంచంలో అన్న మాటను మాత్రం మీరు వెనక్కి తీసుకోవాలి. చాలా తప్పు. ఇలాంటి విషయాలు మళ్ళీ రిపీట్ కాకుండా చెప్తున్నా. మళ్ళీ మీ క్రీస్తు గారి గురించి మీరు చాలా గొప్పగా చెప్పుకోండి. అందులో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి వివాదం లేదు. చాలా గొప్పగా చెప్పుకోండి. కానీ పక్క వాళ్ళ దేవుడు లేడు అని పక్క వాళ్ళ దేవుడిని తిట్టడం అనేది ఇది మాత్రం చాలా తప్పు. ఇది మీరు తెలుసుకుంటారని, మీరు చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, వివేకం ఉన్నవాళ్ళు దయచేసి ఇవన్నీ కూడా మీరు మళ్ళీ రిపీట్ చేయరని భావిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు అన్న నినాదాన్ని కేవలం మేము మాత్రమే పాటిస్తాం, మేము మాత్రమే ఉచ్చరిస్తాం.
అది గుర్తుంచుకోండి. ఈ మధ్య నాకు చాలా బాధ అనిపించినా కూడా వీడియోలో చూసి మాకు ఆ వివేకం ఉంది కాబట్టి, ఆ జ్ఞానం ఉంది కాబట్టి మేము తిరిగి వేరే దేవుళ్ళని మీ దేవుళ్ళని మేము తప్పుగా మాట్లాడు. ఉన్నారు, యేసుక్రీస్తు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు. ఎవరికి ఏ విధంగా కనిపిస్తే ఆ విధంగా వాళ్ళు ఆ దేవుడిని పూజిస్తున్నారు అంతే. కాబట్టి మనం ఏ మాట్లాడినా కూడా మన కాన్స్టిట్యూషన్ కూడా ఇచ్చిన విలువలు ఉన్నాయి. రైట్ టు స్పీచ్, మన ఇష్టం వచ్చింది మాట్లాడవచ్చు, కానీ పక్క వాళ్ళకి అది వివాదం కాకూడదు, పక్క వాళ్ళకి అది ఇబ్బంది కాకూడదు. ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ అన్నీ కూడా మీకు తెలుసు. దయచేసి ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సుజనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.